శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు రవి మేషరాశిలోకి మారబోతున్నారు. దీనినే మేష సంక్రమణం అని అంటారు. మేష సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి చైత్ర బహుళ పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్త. రాత్రి 7:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలోను, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గనక మనం పరిశీలించినట్లయితే వీరి ఆరోగ్యం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, ప్రయాణాలు అధికంగా ఉండటం, దీంతో పాటుగా కుటుంబ సమస్యలు, కుటుంబాభివృద్ధి గురించి వీరు తీసుకునే నిర్ణయాలు, ఇలాగ అనేక విషయాల మీద వీరు దృష్టి అనేది కేంద్రీకరిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో మాత్రం తగిన శ్రద్ధ వహించాలి. వీరు గనక అజాగ్రత్తగా పెట్టుబడులు గనక పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ సానుకూలంగా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత వీరు నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించటం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా సూర్యాస్తమం చదవటం, వినటం, అలాగే సూర్యుడి ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ వారం మీ సంతానం ఒక విద్య, ఉద్యోగం, వ్యాపారము, అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆర్థికంగా కొంత వీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్నా కూడా సమయానుకూలంగా ఆర్థికంగా మీరు కనుక ఎవరి నుంచైనా సహాయ సహకారాలు గనక ఆశిస్తూ ఉంటే ఆ విషయంలో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నా కూడా కొత్త రుణాల కోసం కొంత ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే ఆర్థికంగా వారికి ఈ వారం చాలా వరకు ప్రయోజనకరంగా ఉండబోతోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు సమయానుకూలంగా జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఈ విషయంలో పెద్దగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశివారు ఈ వారం అంతా విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనము, స్వామివారిని తులసీ దళాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం మిథున రాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా మీ అన్నదమ్ములతోటి కానీ లేకపోతే సోదర సోదరీమణులతోటి కానీ సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఇంట్లో మంచి శుభకార్యాలు జరగటము, అలాగే విందు వినోదాలు ఉండటము, దీంతో పాటు బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నం ఈ వారం అంతా కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఈ రాశి వారికి కొత్త వస్తు వాహనాలు ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి కానరావటం లేదు. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు గనక స్పెక్యులేషన్స్, ట్రేడింగు, షేర్ మార్కెట్లకు సంబంధించి పెద్దగా మార్పులు లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశివారు ఈ వారం అంతా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటము, స్వామివారి సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకి ప్రయాణాలు ఉండటము, ఉద్యోగపరంగా బడలిక ఎక్కువగా ఉండటము, మార్పులు చేర్పులు ఉండటము, అలాగే దీంతో పాటుగా వీరు నూతన వ్యక్తులని కలవటము, వారి సలహాలు సంప్రదింపులు ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో కొంత మీకు ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కొత్త స్నేహితుల్ని చేసుకుంటున్నా, కొత్త వ్యక్తుల్ని కలుస్తున్నా కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు. అలాగే నూతన వ్యక్తులకి ఎటువంటి వాగ్దానాలు కూడా మీరు చేయకూడదు. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి ఉద్యోగము, విద్య, వ్యాపారము, అలాగే వారి యొక్క ఆరోగ్యము, దీంతో పాటు ఏ విషయం తలపెట్టినా అవి మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఇక ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా నూతన వ్యక్తుల పరిచయము, అలాగే వారు చెప్పే మాటలు వినటం వలన మీరు కొంతవరకు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం అనేది కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారిని తులసి దళాలతోటి పూజించటం వలన ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటుగా వీరికి నూతన వస్తువాహనాలు అమరటము, అలాగే వీరి సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం చక్కటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అనుకున్న విధంగా మీ సంతానానికి ప్రయోజనకరంగా ఉండటము, అలాగే వారు ఆశించిన ఫలితాలు లభించటం వలన మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక పురోగతి ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆశాజనకంగా ఉంటాయి. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. ఈ రాశివారు ఈ వారం అంతా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకు మాత్రం గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం, అలాగే కొంతవరకు విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు పెట్టుబడి విషయాలలో కూడా మీరు ట్రేడింగ్ లాంటివి చేస్తూ ఉంటే కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లు కొంతవరకు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. అయితే మీకు మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే పాత రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొంతవరకు కొనసాగిస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి
ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా కొంతవరకు మీ ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు శత్రువులు అధికంగా ఉండటము, అలాగే నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా హయగ్రీవ స్తోత్రం చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా కోర్టు విషయాలు, శత్రువులపైన విజయాన్ని సాధించటము, దీంతో పాటు రుణాలు, ఆరోగ్యము వీటిపైన ఎక్కువగా శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ఎక్కువగా పోటీతత్వ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఆశించిన విధంగా ఫలితాలు వస్తాయా రావా అనే ఆలోచన ఇవి వీరిని ఎక్కువగా ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాయని గ్రహించాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. అలాగే నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశాల కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఎవరైతే వ్యక్తులు మీకు పరిచయం అవుతారో వారితోటి మీరు కొంతవరకు సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి అనే ప్రయత్నం కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆరోగ్యం గురించి కొంతవరకు మీరు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈ వారం అంతా కూడా వీరి యొక్క ఖర్చుల గురించి, వీరి సంతానము ఒక ఆరోగ్యం గురించి, విద్య గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి, దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కలిగే మార్పుల చేర్పుల గురించి ఎక్కువగా వీరి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత రుణాలను తీర్చే ప్రయత్నం అనేది మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పాత రుణాలు తీర్చడం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా కనుక ఉంటే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి పెద్దగా వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ మార్పులు అనేవి గోచరించటం లేదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కోర్టు విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. సామరస్యంగా కూర్చొని మీరు గనక స్థిరాస్తి వ్యవహారాలను తేల్చుకుంటే తప్పనిసరిగా మీకు కొంతవరకు ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా శ్రీ చండికా స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఈ వారం వారి యొక్క కుటుంబం గురించి, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, దీంతో పాటుగా వీరి మొక్కుబడులు తీర్చుకోవటము వీటిపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే నదీ స్నానాలు చేయటము, గురువుల దర్శనం చేసుకోవటము, ఇలాంటివి చేసుకోవటం వలన వీరి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా వీరు ఆశిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంతవరకు మీరు శ్రద్ధ వహించాలి. అలాగే వారితోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి నూతన వ్యాపారాల కోసం కొంత ప్రయత్నం అనేది వీరు చేస్తూ ఉంటారు. అయితే వీరు భాగస్వామ్యంలో కొంతవరకు నష్టపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా దుర్గా అష్టోత్తరం చదవటము, వినటము, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ మాత్రం చూపించాల్సి ఉంటుంది ఈ వారం అంతా. ముఖ్యంగా ఉద్యోగస్తులు సెలవులు పెట్టడం కానీ, లేకపోతే చేస్తున్న పనులను వాయిదా వేయటం కానీ, లేదా అనుకున్న విధంగా పనులు సానుకూలంగా పూర్తి కాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి.
ఇక వ్యాపారస్తులకి కూడా అనుకున్న విధంగా వ్యాపారాభివృద్ధి లేకపోవటం, లేకపోతే ఆర్థికంగా పురోగతి లేకపోవటం కొంత మీకు నిరాశని కలిగిస్తూ ఉంటుంది. నూతన భాగస్వామ్యంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవటం లేదు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము గనక ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, అలాగే విద్య కోసం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో మాత్రం కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థికము, అలాగే దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి మీకు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, కాలభైరవుడి ఆరాధన చేయటం, ఉప్పు దీపం పెట్టడం వలన వీరికున్న సమస్యలను వీరు అధిగమించేందుకు వీరికి అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే వీరు కూడా బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళటము, అలాగే వీరి కుటుంబంలో కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి ఉండటం వలన ఈ వారం అంతా వీరు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోగతి కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం కొంత వీరు ఆశించిన విధంగా ఉండకపోవటం వలన వీరు కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. పాత రుణాలు తీర్చటం కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా అనేక విషయాలలో వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆశించిన విధంగా వీరికి ఉద్యోగంలో కొంత పురోగతి, అలాగే వీరు చేసిన ప్రతి పనికి సంబంధించి వీరికి అధికారుల ఒక ప్రశంస, ఇవన్నీ కూడా వీరిని ఆనందానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా దేవీ ఖడ్గమాల చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇవి ఈ వారం 12 రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సూర్య భగవానుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్య సంక్రమణం ఉదయం 5:32 జరుగుతోంది. సంక్రమణం సందర్భంగా ఈరోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు, 7 జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు కొన్ని వేసుకొని చిటికెడు కుంకుమ పువ్వు ఆ నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోమని 12 సార్లు జపిస్తూ సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. దీనివల్ల సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం 12 రాశుల వారికి కలుగుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా, అలా వీలు కాని పక్షంలో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అదేవిధంగా మేష సంక్రమణం సందర్భంగా స్నానం చేసిన తర్వాత గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 12 ఒత్తుల దీపాన్ని తూర్పు దిక్కులో స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మేష సంక్రమణం జరిగిన రోజు కాబట్టి ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళుతూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుని బయటికి వెళ్ళటం ద్వారా కార్యసిద్ధిని పొందవచ్చు. మనసుకి నువ్వు దేన్ని ఆలంబనంగా ఇచ్చావో మనసు దాన్నే పట్టుకుంటుంది. రామాయణం ఎప్పుడూ చదువుతావు, రోజు ఓ కాండ చదవడమో, కాండమాట దేవుడి సర్గ చదవడమో, శ్లోకం చదవడమో అలవాటు.
రోజు పట్టుకున్నాడు భగవద్గీత కించిదధీత గంగాజలలభ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకర్లు. అందుకే ఇప్పుడు మనసు ప్రీతి అటువైపుకి వెళ్ళిపోయింది. ఏమిటి ప్రీతి? బా కట్టేద్దు, కాసేపు పుస్తకం చదువుకుందాం అంటాడు. ఇద్దరం ఖాళీగా ఉన్నాంగా, కాసేపు విష్ణు సహస్రం చదువుకుందాం ఏమిటి ఇవాళ అంటాడు. ఇద్దరం దేవాలయానికి ఎడదాం ఏంటి? మన ఇద్దరం కలిసి ఎన్నాళ్ళయిందే ఊరికే జనం మీద పడిపోకుండా, నేను పెట్టేదో నమస్కారం, నాకు జనం పెట్టేవి 100 నమస్కారాలు. కాస్త దీనికి దూరంగా నన్ను ఎవ్వరూ గుర్తుపట్టని చోటుకు పోయి ఏ ద్రవిడ దేశానికో వెళ్ళిపోయి ఓ దేవాలయంలో ఒక్క 2 గంటలు కూర్చుని అక్కడ అర్చన జరుగుతుంటే హాయిగా అనుభవించి ఒక్క 3 రోజులు తిరిగి వద్దాం, పోదాం ఏమిటి అలా అంటాడు. ఇప్పుడు మనసు ఎప్పుడు ఏది కోరుకుంటోంది? భగవంతుణ్ణి కోరుతోంది, కావ్యాలు కోరుతోంది, పురాణం కోరుతోంది, భజన కోరుతోంది. అప్పుడు ఆ మాధుర్యం ఏం చేసేస్తుందంటే సమర్థత అసమర్థత విచారణ చెయ్యదు. వాడు ఎంత గొప్పవాడండి అని అడగదు. ఆయన లేచి శ్రీరామనామము పలుక నివారలు రఘురామనామము పలుక నివారలు అన్నాడు అనుకోండి, ఉత్సాహం. ఎన్ని మాటలు విన్నా ఆయన రామాయణం చదివాడా, ఆయన రామాయణం చెప్పాడా, ఇవన్నీ ఆలోచించదు. ఎంత బాగుంటాడరా కంజేరి కొడుతూ శ్రీరామనామము పలుక నివారలు ఏమవుతాడు? రఘురామనామము పలుక నివారలు ఏమవుతారు? సీతారామనామము పలుక నివారలు ఏమవుతారు? చెప్పడే. ఇలా చెవి ఒగ్గి వింటుంటాడు, ఏమంటాడో చూద్దామని. వారు జీవింపతల చుటే భూభారము అన్నాడు. పక్కున నవ్వుకున్నాడు. అబ్బా రామనామం అంటే ఇది కదరా, నిజంగా అబ్బలే చెప్పాడు రా అనుకుంటాడు. ఇప్పుడు అవతల ఆయన రామాయణం జరిగి చెప్పాడండి అని అడగడం. ఆయన చెప్పింది విని మురిసిపోతాడంతే. మా స్వామి గురించి ఎంత బాగా చెప్పాడండి అని మురిసిపోతాడు. దానికి కారణం ప్రీతి. ఎవరో వచ్చి మీ అబ్బాయి అంత మంచివాడండి, నాన్నగారి గురించి మాట్లాడితే మా నాన్నగారండి అని ఎంత గౌరవంగా మాట్లాడండి, ఇప్పుడు కొడుకులు అలా ఎక్కడ ఉన్నారండి అన్నాడు అనుకోండి. ఎవరో మీరేం చదువుకుని మాట చెప్తున్నారండి, అలా చెప్పడానికి మీకు సమర్థత ఉందా అని అడుగుతానా? మా అబ్బాయి గురించి చెప్పాడు, ఎంత సంతోషం, చూసావే ఎలా చెప్పాడో అని మురిసిపోతానా? మురిసిపోనా? ఎందుకు మురిసిపోయాను? నా కొడుకు మీద ప్రీతి ఉంది కాబట్టి. భగవంతుడి మీద ప్రీతి ఉంటే అసలు భగవత్ సంబంధం ఎక్కడ ఏముండనివ్వండి పరిగెత్తుకుపోయి అక్కడ కూర్చుంటాడు. పరమానందం అంతే. ఇప్పుడు ఈ ప్రీతి బాగా దాని మీద నిలబడిందనుకోండి, భగవంతుని మీద, కావ్యముల మీద, పురాణం మీద, జిజ్ఞాస మీద, ఇంకా తెలుసుకోవాలన్న తాపత్రయం మీద, ఏదో లౌకికమైనటువంటి వర్ణనలు, లౌకికమైనటువంటి విషయాలు, లౌకికమైన ప్రస్తావనలు ఆయనకి ఇష్టం లేదు. అందుకే పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్ అంటారు. అది ఎంత పదగుంభనంతో ఎంత గొప్ప పుస్తకం కానివ్వండి, అందులో భగవత్ స్పర్శ లేకపోతే తద్దినం పెట్టినప్పుడు కాకులు వచ్చే రీవు. భగవన్నామ స్తోత్రం ఉంటే అది బంగారు తామరలు విచ్చుకున్నటువంటి మానస సరోవరం. అక్కడికి యోగులు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మనసు భగవంతుణ్ణి కోరుతూ ఉంటుంది. ఏదో ఆయన కీర్తన విందాం, ఆ పుస్తకం చదువుకుందాం, దాని గురించి ఆలోచిద్దాం. అందుకే మనసు ఎటువంటిది అంటే పసిబిడ్డ వంటిది.